వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 18th జూన్ 2020కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. భారత్ చైనా సరిహద్దు వివాదం చర్చలతోనే సమస్య పరిష్కారం అనే టాపిక్ గురించి వచ్చిన ఎడిటోరియల్. సో ఈ ఎడిటోరియల్ని నేను సాక్షి పేపర్, ఈరోజు సాక్షి పేపర్లో దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రెండు ఎడిటోరియల్లో కలిపి. అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్లో సైడ్ ఎడిటోరియల్లో వచ్చిన ఈ మూడింటిని కలిపి ప్రజెంట్ చేస్తున్నాను. సో చూస్తే ఈ ప్రస్తుతం యొక్క ఇండియా చైనా మధ్య సరిహద్దు సమస్య అనేది రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి. గత 3 రోజులుగా మనం రోజు పేపర్లో ఈ అంశం గురించే చూస్తున్నాం. సో ఈ రోజు తెలంగాణకి సంబంధించిన కల్నల్ సంతోష్ బాబు గారు ఈ యొక్క వీరమరణం పొందిన పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులు మరి ఎందుకు వచ్చాయి, దీనికి గల మూల కారణం ఎక్కడి నుంచి ఉంది అనే సమస్య గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా ఈ యొక్క సమస్యకి సంబంధించి మరి ఏ విధమైన పరిష్కారాలు ఉంటే బాగుంటుంది అనే విషయం గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో చూస్తే ఇండియా చైనాకి మధ్య సమస్య అనేది ఇప్పుడు ఈరోజు వచ్చిన సమస్య కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్య. యాక్చువల్గా మన భారతదేశానికి 47లో స్వాతంత్రం వస్తే చైనా రిపబ్లిక్ అయింది 1949లో. అయితే చైనా భారతదేశం ఆల్మోస్ట్ ఒకేసారిగా ఈ స్వాతంత్రం పొందడం, ఆ క్రమంలో రెండు అభివృద్ధి చెందడానికి పెద్ద మొత్తంలో అవకాశం ఉంది అని చెప్పేసి గ్రహించి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు చైనాతో పెద్ద మొత్తంలో ఈ యొక్క సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకున్నారు. అయితే రెండు దేశాలు ఉమ్మడిగా ముందుకెళ్లడం వల్ల ఏంటంటే అగ్రరాజ్యాలుగా ఉన్న ఈ యొక్క రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, అంటే అప్పట్లో అగ్రరాజ్యాలుగా ఉన్న ఈ రష్యా అమెరికాలని ధీటుగా ఎదుర్కోగలిగే సత్తా ఏర్పడుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పేసి నమ్మారు జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఆ క్రమంలోనే చైనాతో పెద్ద మొత్తంలో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. తర్వాతి కాలంలో చైనా ఏం చేసిందంటే తన పక్కనే ఉన్న టిబెట్ని ఆక్రమించేసింది. సో చైనా టిబెట్ని ఆక్రమించినప్పుడు భారత్కి ఎటు పాలుపోని పరిస్థితి, ఎందుకంటే ఇటు టిబెట్కి సపోర్ట్ చేయాలా, అటు చైనాకి సపోర్ట్ చేయాలా. సో ఏమీ చేయకుండా కొద్దిగా న్యూట్రల్గా ఉంది భారతదేశం. సో అదే సమయంలో 1954లో భారతదేశానికి చైనాకి మధ్య పంచశీల ఒప్పందం అనేది కుదిరింది. సో ఈ పంచశీల ఒప్పందంలో ఉన్న ఒక ప్రధానమైన అంశం ఏంటి, ఈ ఇరు దేశాలు చైనా భారతదేశం రెండు దేశాలు కూడా తమ యొక్క సార్వభౌమత్వం, అంటే చైనాకి సంబంధించిన సార్వభౌమత్వ అంశంలో భారతదేశం రాకూడదు, భారతదేశానికి సంబంధించిన సార్వభౌమత్వ అంశంలో చైనా రాకూడదని ఒక పాయింట్ ఉంది. సో ఆ పాయింట్ ఆధారంగా ఏంటంటే ఈ చైనా టిబెట్ని ఆక్రమించుకున్నా కూడా భారతదేశం దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. సో ఆ క్రమంలో కొనసాగుతూ వస్తుంది. కానీ 1959లో దలైలామాకి భారతదేశం ఆశ్రయం కల్పించింది. సో దలైలామాకి భారతదేశం ఆశ్రయం కల్పించడంతో చైనాకి అది కోపం వచ్చింది. సో ఆ క్రమంలో భారతదేశంతో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ యొక్క కొంత మనస్పర్ధలు పెంచుకోవడం అనేది ప్రారంభించింది. దాని పర్యవసనాలే 1962లో వార్కి దారితీసాయి. సో 1962 యుద్ధంలో భారతదేశం పెద్ద మొత్తంలో నష్టపోయింది అని చెప్పొచ్చు, ఎందుకంటే పెద్ద మొత్తంలో మన భూభాగం అనేది కోల్పోయాం. అదేవిధంగా చైనాకి కూడా కొద్ది మొత్తంలో ప్రాణ నష్టం అనేది జరిగింది. అయితే ఆ క్రమంలో వచ్చిన ఒక అంశం ఇక్కడ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. యాక్చువల్గా చైనాకి భారతదేశానికి బార్డర్ అనేది పెద్దగా లేదు, టిబెట్కి భారతదేశానికి బార్డర్ ఉంది. టిబెట్ని చైనా ఆక్రమించడం వల్ల చైనాతో ఇప్పుడు మనం బార్డర్ షేర్ చేసుకుంటున్నాం. సో అయితే ఎప్పుడైతే ఈ చైనా వచ్చేసి టిబెట్ని ఆక్రమించిందో ఇప్పుడు మనం చైనాతో బార్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ క్రమంలో జరిగిన అంశం ఏంటంటే చైనా చేస్తున్న క్లెయిమ్ ఏంటంటే టిబెట్ని మేము ఆక్రమించాము, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఈ మూలన ఉండే ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఆక్సాయ్ చిన్ అంటాం. సో ఈ ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతము టిబెట్లో అంతర్భాగము. సో టిబెట్ ఇప్పుడు మాలో అంతర్లీనం అయిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రాంతం కూడా టిబెట్ భూభాగంలోనిదే. సో ఇది కూడా మా భాగమే అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే భారతదేశం దాన్ని ఆ టైంలో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఏర్పాటు చేసి యథాతథంగా, అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రాంతం ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం చైనా ఇప్పుడు ఆక్యుపై చేసేసుకుంది. సో అక్కడ ఒక లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం ఒక సరిహద్దుగా గుర్తిస్తున్నాం మనం. అయితే ఈ యొక్క సరిహద్దుగా గుర్తిస్తున్న ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని సమస్యలు అనేవి వస్తున్నాయి. సో ఏంటి అని చూస్తే ఈ చైనాకి, అంటే మన భారతదేశానికి పైన ఈ చైనా ప్రాంతం ఉంటుంది. చైనా ప్రాంతంలో ఉండే ఇక్కడ ప్రాంతం ఏంటంటే జింజియాంగ్, అంటే అక్కడ ప్రావిన్సెస్ అంటారు, రాష్ట్రాలని ప్రావిన్స్ అంటారు. సో జింజియాంగ్ అనే ప్రావిన్స్ ఉంటుంది పైన. ఈ జింజియాంగ్ ప్రావిన్స్లోని ఎచెంగ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా ఈ టిబెట్ ప్రాంతంలో లెట్సేని అనే ప్రాంతం ఉంటుంది. సో ఈ ఎచెంగ్ని లెట్సేనీని కలుపుతూ చైనా 219 అనే ఒక నేషనల్ హైవేని నిర్మించింది. ఆ నేషనల్ హైవే అనేది మన ఆక్సాయ్ చిన్ ప్రాంతం గుండా నిర్మించింది. సో ఈ నేషనల్ హైవే ఏదైతే నిర్మించిందో ఆ నేషనల్ హైవే అనేది ఈ యొక్క చైనా దేశం మనకు తెలుసు ఏంటంటే బార్డర్ రోడ్ ఇనిషియేటివ్, వన్ బెల్ట్ వన్ రోడ్ అనేది కార్యక్రమం తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ప్రధానంగా ఏషియా, యూరోప్కి సంబంధించి, ఆఫ్రికాకి సంబంధించి ఈ యొక్క ప్రధానంగా ఈ మౌలిక సదుపాయాలు పెంపొందించాలి అనే ఉద్దేశంతో వన్ బెల్ట్ వన్ రోడ్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది. సో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ఏషియా నుంచి యూరోప్ని ఈజీగా కనెక్టివిటీ చేయాలి అనేసి. సో ఈ యొక్క వన్ బెల్ట్
వన్ రోడ్లో భారతదేశం పార్టిసిపేట్ అవ్వలేదు. అయితే ఈ వన్ బెల్ట్ వన్ రోడ్లో ఒక ప్రోగ్రామ్ ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏంటంటే ఈ యొక్క పాకిస్తాన్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఈ ఎకనామిక్ కారిడార్ను ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా ఈ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ప్రపోజ్ చేశారు. అయితే ఈ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఈ యొక్క గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం గుండా పోతుంది. అంటే భారతదేశం నుంచి పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. సో ఈ మూలన ఉన్న ప్రాంతము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్తుండడంతో భారతదేశం దాన్ని అడ్డుకుంది. సో ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళు కొద్దిగా పైనుంచో ఇక్కడ నుంచో వేరే మార్గాల ద్వారా వాళ్ళ ఫెసిలిటీ చేసుకున్నారు. దాన్ని ఏమంటున్నారంటే కారాకోరం హైవే అంటున్నారు. సో ఈ కారాకోరం హైవే ఏదైతే ఉందో దీనికి ప్రధానమైన కీలకమైన అంశం ఏంటంటే ఈ 219 NH అంటే హెచెంగ్ నుంచి లెట్సెనీని కలుపుతున్న ఈ యొక్క నేషనల్ హైవే అనేది కారాకోరం హైవేకి చాలా కీలకం. ఎందుకంటే టిబెట్ చాలా పెద్ద భూభాగం. సో ఈ టిబెట్ని ఈ యొక్క జింజియాంగ్ ప్రావిన్స్తో కలుపుతూ దాన్ని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్తో ఈ అనుసంధానం చేస్తుంది ఏంటంటే కారాకోరం హైవే. సో ఈ కారాకోరం హైవే ఏదైతే ఉందో దానిపై చైనా దాదాపుగా $60 మిలియన్ పెట్టుబడి పెట్టింది. సో ఈ $60 మిలియన్ పెట్టుబడి పెట్టిన ఈ అంశం అనేది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చాలా కీలకమైన అంశం. సో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన అంశం కానీ లేదంటే ఈ యొక్క నేషనల్ హైవే 219కి ఉన్న ఇంపార్టెన్స్ని చైనా కాపాడుకోవాలి అనుకుంటోంది. అయితే ఇది అనుకుంటోంది బాగానే ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే 2019 సంవత్సరంలో భారతదేశం 370 ఆర్టికల్ రద్దు చేసింది. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జరిగిన అంశం ఏంటి? జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండోది లడాక్. ఈ లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో, లడాక్ అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈ లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ లడాక్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత మన కేంద్రం అధీనంలోకి వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాల కల్పనకి పూనుకుంది మన భారతదేశం. సో దీనిని చైనా వ్యతిరేకిస్తోంది. సో ఎందుకంటే ఒకవేళ భారతదేశం ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గర వరకు కూడా ఈ యొక్క తన యొక్క మౌలిక సదుపాయాలు విస్తరణ చేపడితే తమ యొక్క చర్యలకి భారతదేశం విఘాతం కలిగించే అవకాశం ఉంది. ఈ మొత్తం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి మూలమైన కారాకోరం హైవేకి దెబ్బపడే అవకాశం ఉంది అని చెప్పేసి చైనా భావిస్తోంది. అంతేకాకుండా ఈ చైనాకి సంబంధించి ఉన్న ఈ యొక్క టిబెట్ ఏదైతే ఉందో, టిబెట్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ టిబెట్ ప్రాంతానికి అనుసంధానమైన ఈ హైవే అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే 370 రద్దు తర్వాత భారతదేశం చెప్పిన ఒక అంశం ఏంటంటే ఈ 370 రద్దు అనే అంశం అనేది ఒక జమ్మూ కాశ్మీర్ లడాక్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతోనే అయిపోలేదు. ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సమస్యని పరిష్కరించుకోవడం, అక్సాయ్ చీన్ సమస్యని పరిష్కరించుకోవడం కూడా ఈ 370 రద్దులో భాగము అని చెప్పేసి భారతదేశం చెప్పింది. సో ఈ క్రమంలో చైనాకి వచ్చిన అనుమానం ఏంటంటే ఈ ఆక్సాయ్ చీన్ ప్రాంతం మన గుప్పిట్లోంచి జారిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి చైనా భావిస్తోంది ప్రస్తుతం. సో అలాంటి పరిస్థితుల్లో చైనా ఈ యొక్క ఆల్రెడీ అనుకున్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని దాటి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తోంది. యాక్చువల్గా ఏంటంటే ఆ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి అటు 2 కిలోమీటర్లు ఇటు 2 కిలోమీటర్లు నో మ్యాన్ జోన్ పెట్టుకుంటారు. సో ఈ నో మ్యాన్ జోన్లో ఏంటంటే వాళ్ళు రాకూడదు, మనము వెళ్ళకూడదు. కానీ ఈ యొక్క పరిస్థితిని పరిశీలించడానికి వితౌట్ వెపన్స్ ఈ యొక్క సైనికులు వచ్చేసి గస్తీ తిరుగుతూ ఉంటారట. అయితే ఈ యొక్క చైనా చేస్తున్న పని ఏంటంటే ఆ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరగా ఉండేది ఏంటంటే మన గాల్వాన్ లోయ తర్వాత ప్యాంగ్యాంగ్ అనే సరస్సు. సో ఈ గాల్వాన్ లోయ మరియు ప్యాంగ్యాంగ్ అనే సరస్సు ప్రాంతంలో చైనా లోపలికి వచ్చేసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నో మ్యాన్ జోన్లోకి వచ్చేసి కూడా చైనా ఆ ప్రాంతంలో బంకర్లు నిర్మించడం కానీ లేదంటే ఇతరత్ర సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం కానీ చేస్తోంది. సో దీనిని భారతదేశం వ్యతిరేకించింది. భారతదేశం దీన్ని వ్యతిరేకించిన క్రమంలోనే ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం సరిహద్దు వివాదం అనేది వచ్చింది అని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా భారతదేశానికి చైనాకి సంబంధించి ఇంతకుముందు ఏమైనా జరిగాయని చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాం 1959 దలైలామా సంఘటన అన్నాం, 1962 నాథులా కనుమా దగ్గర యుద్ధం అని చెప్పాం. అదేవిధంగా 1975లో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో తులుంగ్లా అనే ప్రాంతంలో 1975 అరుణాచల్ ప్రదేశ్లో తులుంగ్లా అనే ప్రాంతంలో కూడా ఇలాంటి చిన్న సమస్య ఎదురైంది. కానీ చాలా తక్కువ ప్రాణ నష్టంతో 2 దేశాలు చర్చించుకొని ఈ సమస్యని పరిష్కరించుకున్నాయి. 1975 తర్వాత నుంచి ఈ 2020 వరకు కూడా ప్రాణ నష్టం పెద్దగా జరిగిన సంఘటనలు లేవు చైనాకి ఇండియాకి మధ్యలో. అదేవిధంగా ఒక కల్నల్ స్థాయి అధికారి ప్రాణం కోల్పోవడం అనేది చైనా ఇండియా మధ్యలో ఒక కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం అనేది ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. సో మరి ఇంత పెద్ద మొత్తంలో సమస్య వచ్చింది కదా, దీనికి సంబంధించి మరి ఏం చేశారు? ఈ సమస్యకి సంబంధించిన అంశం గురించి ఏం చేశారు అంటే
స్థానిక స్థాయిలో చర్చలు చేపట్టారు ముందు. సో ఈ విధంగా సమస్య వచ్చినప్పుడు ఇరు దేశాల సైనికులకు సంబంధించిన కెప్టెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలోనే ఉండి చర్చలు చేపట్టారు. కానీ ఆ చర్చలు అనేవి విఫలమయ్యాయి. ప్రధానంగా ఏంటంటే చైనా ఈ ప్రాంతం మాది అని క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది ఇంకా ముందుకు వచ్చేసి. సో ఈ విధంగా క్లెయిమ్ చేస్తూ ఉంటే సరైన విషయం కాదు అని చెప్పేసి కోర్ కమాండర్ స్థాయిలో చర్చలు పెట్టారు. సో ఈ కోర్ కమాండర్ స్థాయిలో చర్చలు పెట్టేసి ఆ చర్చల్లో చెప్పిన అంశం ఏంటంటే ఇటు భారతదేశం అటు చైనా రెండు దేశాలు కూడా ప్రస్తుతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి 2 కిలోమీటర్లు వెనక్కి తగ్గాలి అని చెప్పేసి నిర్ణయం చేశారు. అది అమల్లోకి వస్తున్న క్రమంలోనే ఈ యొక్క ప్రస్తుత సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటనకి ఉన్న మూలం ఇంకొక అంశం ఏంటంటే ఈ లడాక్ ప్రాంతంలో మనము పెద్ద మొత్తంలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ ఉగ్రవాదం పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ అవకాశాలు లేకపోవడం. అవకాశాలు కల్పించాలంటే మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ లడాక్ ప్రాంతంలో భారతదేశం పెద్ద మొత్తంలో మౌలిక వసతుల కల్పనకు పూనుకుంది. అందులో భాగంగా ఒక రోడ్డు నిర్మాణం చేపడుతుంది. ఏంటంటే దౌలత్ బేగ్ ఓల్డీ అనే ప్రాంతానికి రోడ్డు నిర్మాణం చేపడుతోంది. సో ఈ దౌలత్ బేగ్ ఓల్డీ అనే ప్రాంతం అనేది ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఒకవేళ ఈ ప్రాంతం వరకు కూడా భారతదేశం రహదారి నిర్మాణం చేపడితే ఇక చైనా ముందుకు వెళ్ళడానికి సాధ్యం అవ్వదు. అంటే ఇక ఎప్పుడైనా చైనా ఏంటంటే ఇంకా ఆ ప్రాంతంలోనే ఫిక్స్ అయిపోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో అవసరమైతే ఆ ప్రాంతం కూడా చైనా నుంచి కోల్పోతాము అని చెప్పేసి చైనా భావిస్తోంది. సో అందువల్ల ఏంటంటే భారత్ నిర్మిస్తున్న మౌలిక వసతులను ఆపేయాలి అనే ప్రధాన ఉద్దేశంతో ప్రస్తుతం ఒక సమస్యను ముందుకు తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ యొక్క లడాక్ ప్రాంతంలో ఉండే ఇంకో ప్రాంతం ఏంటంటే ష్యోక్. ఆ ష్యోక్ కూడా ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరగా ఉండే ప్రాంతం. సో ఈ ష్యోక్ అనే ప్రాంతంలో కూడా మౌలిక వసతుల కల్పన పెద్ద మొత్తంలో చేస్తున్నాం. సో ఈ దౌలత్ బేగ్ ఓల్డీ మరియు ష్యోక్ అనే ప్రాంతంలో చేస్తున్న మౌలిక వసతుల కల్పననే ప్రస్తుత ఇష్యూకి ప్రధాన కారణం అంటున్నారు. సో చైనాకి సంబంధించి మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఇష్యూ ఉంది, సిక్కిం దగ్గర ఇష్యూ ఉంది, రీసెంట్గా కాలాపానీ దగ్గర ఇష్యూ ఉంది, అటు జమ్మూ కాశ్మీర్లో ఇష్యూ ఉంది. దాదాపుగా 3480 కిలోమీటర్ల సరిహద్దు ఉంది మనకి చైనాతో. సో ఇంత పెద్ద మొత్తంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అయితే అన్ని ప్రాంతాల్లో ఉన్న ఇష్యూస్ ఒక ఎత్తు అయితే ఆక్సైచిన్ ప్రాంతంలో ఉన్న ఇష్యూ అనేది ఒక ఎత్తు. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. చైనాకి సంబంధించి పెట్టిన పెద్ద మొత్తంలో పెట్టుబడులకి సంబంధించి లింక్ అయిన అంశం ఇది. సో ఆ క్రమంలోనే చైనా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అంశాన్ని మన మీదికి తోస్తోంది. సో చైనాలో వచ్చిన వార్తాపత్రికల్లో వచ్చిన అంశం ఏంటంటే భారతదేశమే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని దాటి ఆక్సైచిన్ ప్రాంతంలోకి వచ్చేసి ఈ యొక్క నిర్మాణాలు చేపడుతోంది. దాన్ని వ్యతిరేకించినందుకు మాపై దాడి చేసింది అని చెప్పేసి చైనా వాళ్ళ పేపర్లో రాసుకుంటోంది. కానీ వాస్తవమైన అంశం ఏంటి అంటే చైనానే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటొచ్చింది అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో ఇందులో నిజానిజాలకి సంబంధించి చెప్పే అంశాలని మనం పక్కన పెడితే యాక్చువల్గా జరుగుతున్న అంశం అయితే అది ఏంటంటే చైనా యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని దాటి వచ్చి మనపై అటాక్ చేసింది అని చెప్పేసి చెప్తున్న అంశం. అయితే ఈ క్రమంలో మనం చూడాల్సిన ఇంకొక అంశం ఏంటంటే భారతదేశం యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి ఇన్ని రోజుల వరకు చేస్తున్న అంశం ఏంటంటే ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే నిర్మించుకున్నామో పాకిస్తాన్కి సంబంధించి మనకున్న సరిహద్దు ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్, చైనాకి సంబంధించి ఉన్నది ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనం ఏంటంటే ఇంకా వాళ్ళు ముందుకు రాకుండా మనం ఆపుతున్నాం తప్ప మన ప్రాంతాన్ని మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఎప్పుడు మనం ప్రయత్నించలేదు. అదే క్రమంలో చైనాకి సంబంధించి కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి వాళ్ళు రాకుండా మనం ఆపుతున్నాం కానీ ఇక దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నించలేదు. అదే ప్రధానమైన సమస్య అయిపోయింది భారతదేశానికి అని చెప్పేసి ప్రస్తుతం నిపుణులు అంటున్నారు. సో ఇప్పటికైనా భారతదేశం చర్చల ద్వారా అంటే ఇటు పాకిస్తాన్తో కావచ్చు అటు చైనాతో కావచ్చు చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ముందు సైనికులకి సంబంధించి ఈ ఇష్యూస్ అనేవి రాకుండా అంటే సైనికులు వాళ్ళుగా పోరాటం అనేది జరగకుండా సమస్యల ద్వారానే ఈ యొక్క అంశాన్ని పరిష్కరించుకోవాలి వేగంగా అనేసి నిపుణులు చెప్తున్నారు. అప్పుడు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అంశం ఏంటి దేశంలో కరోనా వైరస్ యొక్క ప్రభావం ఉన్న క్రమంలో ఈ యొక్క భారత ప్రభుత్వం యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా అటు మళ్ళాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా చైనా కూడా దీన్ని ఎందుకు చేస్తోంది ప్రధానంగా ఏంటంటే తన మీద ఉన్న ఇష్యూస్ అంటే చైనాకి సంబంధించి చైనా మీద ప్రపంచమంతా ఒక నింద మోపింది ఏంటి కరోనా వైరస్కి సంబంధించి ప్రధానంగా రావడానికి మీరే మూలము అని చెప్పేసి అంటే చెప్పకపోవడం ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించిన ఇష్యూ గురించి బయటికి చెప్పకపోవడం కానీ లేదంటే కరోనా వైరస్కి సంబంధించి ల్యాబ్లో టెస్టింగ్లు జరగడం ఇవన్నీ అంశాల గురించి ఈ చైనాపై కొన్ని నిందలు అనేవి మోపబడ్డాయి. అయితే ఈ క్రమంలో ఆ దేశంలో ప్రభుత్వంపై వస్తున్న నెగటివ్ ఇంపాక్ట్ని తొలగించుకోవడానికి ఒక జాతీయవాదం అనే అంశంతో ముందుకొస్తోంది. నిన్న మనం చెప్పుకున్నాం నేపాల్కి సంబంధించి కూడా నేపాల్లో ప్రభుత్వంపై ఉన్న నెగటివ్ ఇంపాక్ట్ని తొలగించుకోవడానికి వాళ్ళు భారతదేశంతో సమస్యను సృష్టించారు. అదేవిధంగా చైనా కూడా తనపై ఉన్న ఈ యొక్క సమస్యని తొలగించుకోవడానికి తనపై ఉన్న నిందని తొలగించుకోవడానికి ప్రభుత్వంపై ఉన్న నెగటివిటీని తొలగించుకోవడానికి ఒక జాతీయవాద అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలందరినీ కూడా మనం స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నిస్తుంది.
ప్రయత్నిస్తోంది అనేసి అంటున్నారు. సో ఇందులో నిజాలు ఏమున్నాయో మనకు తెలియదు, వాళ్ళ దేశంలో వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైనా ఉండని, కానీ మన సార్వభౌమత్వానికి, భారతదేశ సార్వభౌమత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగితే తలొగ్గేది లేదు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా చెప్పారు. సో ఈ అంశం ఏంటంటే భారత్ ఇంతకు ముందులాగా అంటే 1962లోనో లేదా 1975లోనో భారత్ ఆ విధంగా లేదు, చాలా పటిష్టంగా ఉంది. ఈరోజు పెద్ద మొత్తంలో ఇతర దేశాల నుంచి సపోర్ట్ ఉంది మనకి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి క్వాడ్ కూటమి అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండియా ఒక క్వాడ్ కూటమి ఏర్పాటు చేశారు. ప్రధానంగా దక్షిణ చైనా సముద్రం మరియు హిందూ మహాసముద్రంలో ఈ యొక్క చైనా ఆగడాలను అరికట్టడానికే ఈ యొక్క క్వాడ్ కూటమి అనేసి, ప్రపంచంలో చాలా దేశాలపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికే ఈ క్వాడ్ కూటమి అని చెప్పేసి పరోక్షంగా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అమెరికా ఇండియా రిలేషన్స్ అనేవి ఈ మధ్యలో ఎన్నడూ లేనంత స్ట్రాంగ్ అయిపోయాయి. ఈ క్రమంలో ఏంటంటే చైనాకి సంబంధించి చైనా భారతదేశాన్ని కొంత ప్రత్యర్థిగా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే అమెరికాకి మనం క్లోజ్ అవ్వడం అనేది చైనాకి నచ్చట్లేదు. సో ఆ క్రమంలో చైనా ఈ మధ్యలో మన భారతదేశానికి సంబంధించి G7లో కూడా మన భారతదేశానికి సభ్యత్వం కల్పిస్తామని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. సో ఎప్పుడైతే భారతదేశానికి సభ్యత్వం కల్పిస్తాం అన్నారో అప్పటి నుంచి చైనా దాన్ని ఇంకా భారతదేశాన్ని ప్రత్యర్థిగా చూడడం మొదలుపెట్టింది అనేసి అంటున్నారు. ఎందుకంటే చైనా ఈరోజు ప్రపంచంలో ఏకాకి అయిపోతున్న పరిస్థితి. చాలా దేశాలతో ఇబ్బందులు కొని తెచ్చుకొని ప్రపంచంలో ఒక ఏకాకిగా మారిపోతున్న పరిస్థితుల్లో ఈ యొక్క భారతదేశం అభివృద్ధి చెందడం కూడా చైనాకి నచ్చట్లేదు అంటున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి పెద్ద మొత్తంలో కంపెనీలు బయటికి వెళ్తున్న పరిస్థితుల్లో ఈ కంపెనీలు అన్ని ఆకర్షించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోంది. పెద్ద మొత్తంలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా, పెట్టుబడుల్ని ఆహ్వానించడం ద్వారా. సో ఈ క్రమంలో భారతదేశం చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చైనాకి నచ్చట్లేదు. అందువల్లే ఈ భారతదేశంపై ఈ విధమైన సమస్యలు సృష్టిస్తోంది, దేశంలో కొంత అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తోంది అంటున్నారు. సో ఇవన్నీ అంశాల ఆధారంగా చూస్తే ఏంటంటే చైనా కావాలని ఈ సమస్యను సృష్టిస్తోంది అని చెప్పేసి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క మంత్రుల స్థాయిలో ఈ యొక్క భారతదేశ విదేశాంగ కార్యదర్శి జయశంకర్ గారు, ఈ యొక్క చైనాకి సంబంధించి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, చైనా విదేశాంగ మంత్రి ఇద్దరి మధ్యలో చర్చలు నడుస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఇలాంటి చర్చల ద్వారానే ఈ సమస్యని పరిష్కరించుకోగలం, కానీ ఈ రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని మాత్రం ఎవరు కోరుకోవట్లేదు అంటున్నారు. ప్రపంచంలో దాదాపుగా 300 కోట్ల జనాభాకి, అంటే దాదాపుగా రెండు దేశాల్లో కలిసి ఇంచుమించు 300 కోట్ల జనాభా ఉన్న క్రమంలో రెండు దేశాల్లో ఎక్కడ అలజడి రేగినా కూడా అది ప్రపంచం మొత్తంపై కూడా ప్రభావం పడుతుంది. పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ప్రపంచంలో చాలా దేశాలలో ఈ యొక్క ఇవన్నీ అంటే చైనా కానీ ఇండియా కానీ రెండు దేశాలు ఏంటంటే ఉత్పత్తి హబ్బులుగా ఉండడం వల్ల చాలా దేశాల్లో ఉత్పత్తులకి సంబంధించి కూడా రెండు దేశాల నుంచి ఈ యొక్క ఇన్పుట్స్ అనేవి వెళ్తున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల్లో చెలరేగే అలజడి అనేది ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థకి కూడా ఇబ్బందికర పరిస్థితిని కొనితెస్తుంది. సో అలాంటి పరిస్థితిని ఎవరు కోరుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ఆంటోనియో గుటెరస్ గారు కూడా దీనిపై వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఈ విధంగా మరణాలు జరగడం అనేది అంత ఆమోదయోగ్యమైన విషయం కాదు, చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయండి అనేసి ఈ యొక్క ఆంటోనియో గుటెరస్ గారు కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో భారతదేశం చైనా ప్రస్తుత పరిస్థితిని చర్చల ద్వారానే పరిష్కరించుకొని ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉన్న సమస్యను కూడా కరెక్ట్గా నిర్ధారించి యాక్చువల్ లైన్ అనేది ఎక్కడ అనేది నిర్ధారించి దాన్ని కఠినంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇతరత్ర సమస్యలు అంటే ఇది ఒక ఎత్తు అయితే మిగతా సమస్యలన్నీ కూడా ఒక ఎత్తు. సో ఒకవేళ చర్చలు కనుక జరిగితే అన్ని ప్రాంతాల సమస్యలపై కూడా పరిష్కారం తెలుసుకోవాలి అని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.